హలో అండి. నమస్తే అందరికీ. ఈరోజు మా ఇంట్లో వెజ్ లివర్ ఫ్రై చేసుకున్నామండి. వెజ్ లివర్ ఫ్రై అంటున్నానేంటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి, తోటకూరతో చేసుకున్నాం. తోటకూర లివర్ ఫ్రై ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు నీళ్ళు తీసుకొని దాన్ని మరిగించుకోవాలి. బాగా మరిగిన నీళ్ళలో ఈ తోటకూరను అంతటిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తోటకూర ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఈ తోటకూరనంతటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, బాగా బాయిల్ అయిపోయింది కదా. ఈ తోటకూర అంతా నీట్గా ఇదంతా మనం పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఈ ఉడికిపోయిన తోటకూరనంతటిని మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే కాస్త అల్లం కూడా ఇందులో వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. అలాగే కాస్త ఒక టీ స్పూన్ జీలకర్ర. ఇప్పుడు ఇదంతా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా అంటే ఒక ఫైన్ పేస్ట్ లాగా రావాలి మనకి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు శనగపిండిని కూడా తీసుకొని ఇందులో వేసుకొని అలాగే కాస్త ఉప్పు, అలాగే కాస్త పసుపు, అలాగే కాస్త కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే ఒక టీ స్పూన్ జీరా పొడి వేసుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ బేకింగ్ సోడా అండి, వంట సోడా. ఇది వేసుకుంటే ముక్క చాలా ప్లఫీగా వస్తుంది, గట్టిపడదు, చాలా స్మూత్గా ఉంటుంది. మన లివర్ ముక్కల్లాగే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇదంతటిని బాగా కలుపుకోవాలి. పిండి కలుపుతున్నప్పుడు కాస్త లూజ్గా అనిపిస్తే ఇంకొక కప్పు శనగపిండిని కూడా ఇందులో వేసి మరీ ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న ప్లేట్ తీసుకొని దానికి మొత్తం ఆయిల్ అప్లై చేసేయాలి. అప్లై చేసి ఇప్పుడు మనం కలుపుకున్న పేస్ట్ని అంతటిని ఈ కప్పులో వేసేసుకొని బాగా అద్దేసుకోవాలి నీట్గా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా ఈ పేస్ట్ని అంతటిని ఒక ప్లేట్లో బాగా అద్దేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని మనం ఆవిరిలో ఉడికించుకోవాలి. అదే మనం ఇడ్లీ పాత్రలో పెట్టేసుకున్నా పర్లేదు. మీకు ఇడ్లీ పాత్రలో సరిపోలేదు అనిపిస్తే అప్పుడు వేరే ఒక బాండి తీసుకొని అందులో కాస్త వాటర్ వేసి అందులో స్టాండ్ వేసుకొని ఈ పాత్రను అందులో పెట్టేసి మూత పెట్టేసుకోవడమే. ఇక్కడ మేము కూడా సేమ్ అదే ప్రాసెస్లోనే ఫాలో అవుతున్నాం. ఇలా మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకొని మూత తీసి చూస్తే చేతికి అంటుకోని విధంగా ఉండేలాగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు దాన్ని రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత ఇలా పీసెస్ లాగా మీకు నచ్చిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఈ పీసెస్ అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. పైన లేయర్ క్రిస్పీగా వచ్చేలాగా లోపల సాఫ్ట్గా ఉండేలాగా చూసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా పీసెస్ అన్నీ రావాలి. బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ పక్కకు తీసేసి కాస్త జీలకర్రని వేసుకొని అలాగే ఇది ఓన్లీ ఆనియన్ పేస్టేనండి, ఇందులో ఏం కలపలేదు. కచ్చాపచ్చాగా ఆనియన్ని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని అందులో వేసేసి కొంచెం కరివేపాకు అందులో వేసుకొని ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారా, బాగా ఫ్రై అవుతుంది కదా. జనరల్గా లివర్ కొంతమందికి తినడానికి నచ్చదు కదండి. అలాంటి వాళ్ళకి ఈ వెజ్ లివర్ ఫ్రై చేసి పెట్టండి, అసలు వదలకుండా తింటారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని అంతటిని. ఈ వెజ్ లివర్ ఫ్రైకి ఏంటంటే అండి, తోటకూర అనేది లేతగా ఉండాలి. లేత తోటకూర అయితే పీసెస్ అనేవి మనం తిన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కాస్త కారం, ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ జీరా పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని మళ్ళీ ఇదంతటిని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. చూసారా, ఆయిల్ అంతా బాగా పైకి తేలిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇదంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, మనకి బాగా గ్రేవీ వచ్చింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్ లివర్ పీసెస్ అన్నీ ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కాస్త ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని
మళ్ళీ మూత తీసేసిన తర్వాత నీట్గా ఒకసారి ముక్కలు ఏవి ఇరిగిపోకుండా నీట్గా మెల్లగా కలుపుకోవాలి. మేమైతే ఫ్రైలా చేసుకున్నామండి. మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీలా కూడా చేసుకోవచ్చు. అలాగే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే వెజ్ లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీని అంతటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. ఈ వెజ్ లివర్ ఫ్రైలో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ పుష్కలంగా ఉంటాయండి. మీకు నాన్ వెజ్లో ఆ లివర్ ఫ్రై నచ్చకపోతే ఒకసారి వెజ్ లివర్ ఫ్రై ట్రై చేసి చూడండి. ఫైనల్గా నిమ్మరసం పిండుకుంటే కూరకు చాలా టేస్ట్ బాగా వస్తుందండి. అలానే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.